ఇప్పుడు చాలామంది దేవుళ్ళని నాకు ఇది కావాలి, ఇది జరిగితే బాగుండు, నాకు జాబ్ వస్తే బాగుండు అని కోరుకుంటారు కదా. అంటే కోరుకునేది జరుగుతాయనా? జరగాలని కోరుకుంటారు. జరుగుతాయా? జరగాలని కోరుకుంటారు. ఎలా? జరిగితే జరగవో తెలియదు, కానీ జరగాలని అయితే కోరుకుంటారు. తప్పులేదు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ అతను ఆరాధించే ఒక దేవతామూర్తిని అతను కోరుకోవచ్చు. అట్లాగే రకరకాల రిలీజియన్స్. మన భారతదేశంలో దేవుళ్ళకైతే కొదవలేదు. మన దగ్గర ఇంకా ఇట్లా కూడా ఉంది. వర్షం కావలిస్తే వరుణుడు, చదువు కావలిస్తే సరస్వతి, డబ్బు కావలిస్తే లక్ష్మి. ఇట్లా కూడా మనం విభజించుకున్నాం. మిగతా రిలీజియన్స్కి అంత లగ్జరీ లేదు. అన్నీ ఆయన వేయాలి పాపం, వాళ్ళ దగ్గర ఏమి లేవు. అయితే అది డోర్ ఓపెన్ ఉందారా త్రిముఖ? వాళ్ళు బంద్ చేసలేదు, పర్లేదు లేచి బంద్ చేయి, కూర్చో ఫరకనే పడుతుంది. అయితే అసలు ఈ భారతదేశంలో ఉన్న మనుషులకి వాళ్ళు చేసే దేవత ఆరాధన అర్చన ఏదవుతుందో అది వేరే మతస్థులు చేసేదానికి అసలు ఏ సంబంధం లేదు. జస్ట్ ఇమాజిన్ చేయి, మనం ఒక 5,000 ఏళ్ల క్రితం ఉన్నాం ఒక అడవిలో. అసలు నీవు తప్ప ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి, అవునా కదా? కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఒక మెసేజ్ రాదు, ఒకరు గొంతినబడదు. ఉన్న 10 మంది 15 మంది 100 మంది బిక్కు బిక్కు అనుకుంటూ ఉంటారు. తద్వారా నీకు ఇంకోటి ఏ వస్తువులు లేవు, లగ్జరీస్ లేవు, నీకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అట్లాంటి సమయంలో దేవతార్చన దాని వాల్యూ వేరే. సో మనిషి కనిపిస్తున్నాడు, సాటి ప్రాణి కనిపిస్తున్నది. కానీ తనకున్న అనంతమైన ప్రశ్నలకు జవాబిచ్చేవాళ్ళు ఎవరు అని ఆకాశం వైపు చూస్తే సూర్యుడు కనిపించిండు. అన్నీ మారుతున్నాయి, సూర్యుడు మారట్లేదు, నిరంతరం కనిపిస్తున్నాడు. తన కదలికలకి సూర్యుని కదలికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉందని మొట్టమొదటి ఆరాధింపబడ్డ ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు అనమాట. ఆ తర్వాత మనిషి ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కొద్దీ రకరకాల దేవతామూర్తుల్ని వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఈజిప్ట్లో ఈజిప్ట్ గాడ్స్ ఉన్నారు, గ్రీక్ మైథాలజీలో గ్రీక్ గాడ్స్ ఉన్నారు. ఇప్పుడు మనం మార్ఫియస్ అంటే ద గాడ్ ఆఫ్ డ్రీమ్స్, కలల దేవుడు. మనకి శృంగారానికి మన్మధుడు ఉన్నాడు. అంటే ప్రతిదానికి మనం ఒక దేవతామూర్తిని, అంటే ఏదైతే నాకు సాధ్యం కాదో అది నువ్వు ఫుల్ఫిల్ చేయని. నేను ఒక మనిషిగా మొత్తం చేస్తాను, పూర్తి కర్మ చేస్తాను, కానీ ఏదైనా కొంచెం తక్కువ పడితే నువ్వు నీ చెయ్యి వేసి నన్ను ఆశీర్వదించు అనే ఒక కాంటెక్స్ట్. కానీ నేనేమి చేయకుండా, నన్ను నేను పాలిష్ చేసుకోకుండా, నేనేమిటో తెలుసుకోకుండా ఊరిక దేవతా విగ్రహాలను పూజించిన తర్వాత మూఢభక్తి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎవరెవరైతే దేవతామూర్తుల్ని ఆరాధిస్తున్నారో తప్పనను. ఇప్పుడు మా అమ్మ కూడా పూజిస్తుంది, నేను దేవాలయానికి వెళుతా, కానీ నాకే డిజైర్స్ లేవు. నేను ఎప్పుడు చేతులు జోడించి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని లేదా మనిషి యొక్క హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని ఇంకా నేను ఎట్లా చూస్తాను? ఈ ప్రపంచమంతా మారొచ్చు, కానీ మనం అరుణాచలం వెళ్ళినప్పుడు అందులో ఉన్న శివలింగం ఎప్పటికీ మారదు. ప్రపంచం యొక్క అభివృద్ధితో ఆ శివలింగానికి ఏ సంబంధం లేదు. దానికి ఎవడు తీసుకెళ్ళి కళ్ళజోడు పెట్టాడు, నువ్వు కూడా డెవలప్ కావాలి దేవా అని. అది మాత్రం సనాతనంగానే ఉంది. మరి అతి పురాతనమైన తన ఒకానొక స్థితిని ప్రకటిస్తూనే ఉంది. ఈ భూమి ఉన్నంత వరకు ఏది ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. సనాతనము, అతి పురాతనము, నిత్య నూతనము, శాశ్వతము, అనాది అనంతమని చెప్పారు కదా. సో మనం క్వాలిటీ మారినప్పుడు ఈ భక్తి యొక్క డెఫినేషన్ మారిపోతుంది. ఎంతసేపు నాకు అమెరికా పోవాలి, వీసా తెప్పి దేవా, ఇది సౌదా వ్యాపారం. ఇది ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావో దేవుడి దగ్గరికి వెళ్ళి అదే చేస్తున్నావు. సో మనిషి అజ్ఞానానికి అంతు లేదు. మనం కోరుకున్నంత మాత్రాన ఇప్పుడు మనం చేయాలి కదా, మనం చేస్తేనే కదా. చేసినా రాదనుకో, అప్పుడు దేవుడి కృప వల్లనే రాలేదనమాట బేసికల్. అట్లా కూడా అనుకోవాలి. అంటే నీకు నచ్చినట్టు జరిగితే దేవుడు ఉన్నాడని, నచ్చినట్టు జరగకపోతే నువ్వు అసలు దేవుడివేనా, నీకు కళ్ళున్నాయని పాట పాడడం కాదు. నువ్వు సినిమా తీయడానికి స్క్రిప్ట్ రాసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర స్క్రిప్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ ఆయనదే, ఫెయిల్యూర్ ఆయనదే, అంతా ఆయన కృపనే. ఇట్లా కనుక చేస్తే యు ఆర్ ఏ రైట్ భక్త. అంటే ఇప్పుడు అదర్వైజ్ నువ్వు దొంగ భక్త. ఇంకోటి కూడా ఉంటుంది కదా,
మంచి చేస్తేనేమో దేవుడు చేసినట్టు, చెడు చేస్తేనేమో మనం చేసినట్టు. అది ఎలా మరి? ఇక్కడ దేవుడి సమక్షంలో మంచి చెడులు ఏముండవు. మంచి చెడులు నీకు మనిషికి మధ్యన వస్తాయి, దేవుడికి ఏముండదు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరేది సమస్త విశ్వం బాగుండాలని ఎప్పుడన్నా కోరుతావా? ఈ భూమి మీద ఉన్న అందరి పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు కావాలి మంచి అని ఎప్పుడైనా ఎవరన్నా కోరుతాడు? వ్యక్తి లాభం కోసం వెళుతున్నావు, లేదా వ్యక్తి ఆనందం కోసం పోతున్నావు, వ్యక్తి స్వేచ్ఛ కోసం పోతున్నావు, ఒక వ్యక్తిగత ప్రజ్ఞ కోసం పోతున్నావు, ఒక అత్యున్నత స్థితిని నువ్వు ఎట్లా పొందాలని అటువంటి ఒక ఆరాధనా భావంతో పోతున్నావు. సో వ్యక్తి దేవుడి దగ్గర గుంపు ఉండదు. అదే దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు అంటారు కదా మరి. తద్వారా నీ లైఫ్లో కాలు తిరిగినా దేవుడు చేసినట్టే. అట్లనే అనుకో, అదే చెప్తున్నా నేను. మొత్తం తీసుకో దేవుణ్ణి. నేను దేవుణ్ణి నమ్మను, ఉండని అంటాను. నేను చాలాసార్లు ఈ చర్చ వచ్చింది. ఉన్నాడా లేడా కాదు, ఉండని. ఒకవేళ దేవుడు నిజంగా నా సమక్షంలోకి వచ్చినా నా తల్లిదండ్రులకు నేను ఎంత గౌరవిస్తాను, నీకెంత గౌరవం ఇస్తున్నాను అంతే గౌరవాన్ని ఆయనకి ఇస్తాను. నేనేమైనా వండుకుంటే ఆయనకు పెడతాను. ఆయన ఏమన్నా పండు ఫలమో ఇస్తే నేను అడగకుండా ఇస్తే తీసుకుంటాను. దాన్నే కృప అన్నాం మనం. నీ కృప నా మీద ఉండాలంటే నేను అడుక్కోవట్లేదు, అయినప్పటికీ నీకే అనిపించింది మీ ఆశీర్వాదం ఉండాలి, మీ కృప ఉండాలంటే అడితే నేను అడగడం లేదండి, కానీ మీకేదన్నా నాకు చేయాలనిపిస్తే చేయండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే దగ్గరకు, ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పి నాకు ఎంత బాగుంటుంది, సర్టిఫికెట్స్ ఉంది, ఇది నా యొక్క ఆర్థిక పరిస్థితి, ఇది నా యొక్క విద్యా పరిస్థితి, సో నాకు ఇది కావాలని అడిగే రైట్ నాకు లేదు. సో ఇవన్నీ చూసి నా కోసం ఏదైనా చేయగలిగితే చేయండి సార్. మీరు చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, కానీ చేయగలిగే అవకాశం ఉంటే చేయండి. నాకు ఏది పాత్రతను అది నాకు మీరు ఇస్తే చాలు, నాకు అంతకంటే అవసరం అని చెప్పినావు అనుకో. దీని క్వాలిటీ ఎంత బాగుంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నా స్క్రిప్ట్ని బట్టి సక్సెస్ ఫెయిల్యూర్ ఇవ్వు అంతే అని ప్రార్థిస్తే యు ఆర్ జెన్యూన్. అప్పుడు ఆయన కృప ఉంటే వేరే ఏ బెటర్ సినిమా రిలీజ్ కాకపోతే అప్పుడు అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కొన్నిసార్లు చాలా మంచి స్క్రిప్ట్స్ కూడా టప్పున ఫెయిల్ అయితే ఎందుకో దానికంటే మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. అట్లా ఒక అమ్మాయి ఉన్న అందరిలోకి బెస్ట్ అబ్బాయిని ఎంచుకుంటుంది. వాడు బెస్ట్ అని కాదు, ఇంకా బెస్ట్ రాలే ఆ రోజు ఎక్కడికి. అట్లా మనం ఒకప్పుడు టీచర్ జాబ్ బెస్ట్, ఎందుకంటే ఎక్కువ వేతనం వస్తుంది కాబట్టి. ఆ తర్వాత చాలా జాబ్స్ వచ్చాయి. ఐఏఎస్ బెస్ట్ అన్నారు, తర్వాత తెలిసింది ఐఏఎస్ అక్కర్లేదు, టీచర్ జాబ్ అక్కర్లేదు, సాఫ్ట్వేర్ జాబ్ బెస్ట్. ఆ తర్వాత తెలిసింది రియల్ ఎస్టేట్ బెస్ట్. ఆ తర్వాత తెలిసింది కొందరు సినిమాలు బెస్ట్ ట్రై చేస్తున్నారు, కొందరు క్రికెటింగ్ బెస్ట్. ఇవన్నీ కాదు, బెట్టింగ్ బెస్ట్ అంటున్నవాడు. సో ఏదో విధంగా ఎక్కువ ప్రాఫిట్ రావాలనే కదా. సో నువ్వు దేవుణ్ణి దానికోసం వాడుకుంటావా? ఇట్స్ నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్. అసలు నేను చెప్తున్న ప్రాపంచిక విషయాలను కోరుకోవడానికి దేవుడి దగ్గరికి పోతే అసలు నీకు దైవత్వం అర్థమే కాలేదు. ఉద్యోగం రావాలని దేవుడికి పోయావా, నీకు అర్థం కాలేదు విషయం. నువ్వు ఎందుకు వెళ్ళాలి? నేను అకారణంగా ఆనందంగా ఉండే ఒక ఆశీర్వాదం. ఇప్పుడు ఉంటే ఉద్యోగం ఉంది, ఏదో రోజు ఉద్యోగం పోవచ్చు, అప్పుడు కూడా నా మానసిక స్థితి చెక్కు చెదరకుండా చూడు. ఇది నువ్వు కోరుకోవాల్సింది. సరే అలా కోరుకుంటా చేస్తాడా? రాదు, కృప అంతే. నువ్వే ప్రయత్నం చేయాలి. మనిషిగా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక నీకు వేరే ఆప్షన్ లేదు, ఇక నీకు తట్టడం లేదు అన్నప్పుడు చివరి ఆప్షన్ కింద నువ్వు ప్రకృతికి వదిలేస్తావు అనమాట. ఇప్పుడు క్యారమ్ ఆడితే ఏదైనా ఓడిపోతా, కానీ ఒక్క కాయను పడితే గెలుస్తా, కానీ పడే అవకాశం లేదు. కళ్ళు మూసుకొని కొడితే పడుతుంది అంత ఒక్కోసారి. అది నీది కాదు అది, ఎందుకంటే నువ్వు ఆడిన ప్రతిసారి ఓడిపోతున్నావు, కొన్నిసార్లు అనుకోకుండా గెలుపు వస్తుంది. క్రికెట్లో కూడా జరుగుతుంది, ఎలా ఓడిపోతున్నావు, ఒక బాల్కి 6 కూడా కోటి పోయింది అంతే. అది ప్లాన్ చేసుకున్నది కాదు, నువ్వు ఎవరికో అప్పచెప్తున్నావు విషయాన్ని, లేదా మొట్టమొదటిసారి నువ్వు పక్కకి జరిగి ఆడుతున్నావు. సంథింగ్ ఎల్స్ ఈజ్ దే అట్లా. సో యాక్చువల్గా అసలు ఎక్కడో అడవిలో ఉన్న ఒక మనిషి తన్ను తాను నిరంతరం ఎరుకలో ఉంచుకోవడానికి దేవతార్చన, విగ్రహారాధన అన్నది ఉపయోగపడ్డాయి, ట్రెమండస్లీ ఉపయోగపడ్డాయి. ఎగ్జాంపుల్ మనం అడవిలో ఉన్నాం, మనకి ఏ వ్యాపకం పుస్తకం రాస్తున్నావు అది లేదు, పెయింటింగ్ వేస్తున్నావు అది లేదు, సినిమాలు ఉన్నాయి అవి కూడా ఏమీ లేవు అనుకో, నీ డే ఎట్లా నిండాలి? ఎంత కష్టం అయిపోతుంది తెలుసు ఒక డే గడవడం. అందుకని ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఒక 2 hours చక్కగా యోగా ప్రాణాయామం చేసుకునేవాళ్ళు.
2 గంట గడిచింది. ఆ తర్వాత ఒక గంటన అట్లా అడవిలోకి వెళ్ళి ఆకులు అలా తీసుకుని 1 గంట గడిచింది. ఆ తర్వాత ఏదో నది ఒడ్డున 1 గంట పడుకునేవాళ్ళు, రెస్ట్ టైం అది గంట గడిచింది. ఆ తర్వాత చక్కగా స్నానాలు ఏదైనా ముగించుకొని అక్కడ ఉన్న దేవాలయాన్ని మొత్తం క్లీన్ చేసి దానికి అభిషేకం చేసి అన్ని మంత్రాలన్నీ చదువుకుంటూ ఒక 2 hours గడిచింది. ఆ తర్వాత కొంచెం బోధన కావలసిన కార్యక్రమాలు చూసుకుంటే 1 గంటన్నర గడిచింది. మధ్యాహ్నం 2 అయింది. అదే 2 నుంచి 4 వరకు హాయిగా ఆకాశం చూసుకుంటూ చుక్కలను చూసుకుంటూ ఆట ఆడుకున్నాం, పడుకున్నాం, కుక్కలు ఉంటే ఆడుకున్నారు, వాటెవర్. మళ్ళీ సాయంత్రం అవగానే మళ్ళీ దేవాలయానికి పోయినాం, లేదా మళ్ళీ స్నానం చేసినాం, మళ్ళీ ఇంత యోగా చేసినాం, ఇంత బోధన చేసినాం. అట్లా నీ టైంని క్వాలిటేటివ్ కలిపితే గల్లంత అయిపోతుంది. నీకు పిచ్చి ఒక్కసారి నువ్వు ఏం చేయాలరా బాబు అన్న డౌట్ వచ్చింది అనుకో, నీకు ఏం చేయాలో తెలియదు, పిచ్చి ఎక్కుతుంది. అందుకని మనం పని పెట్టుకునేది నిష్కామ కర్మ అన్నది భగవద్గీత యొక్క మూల సూత్రం. ఎందుకు ఆ తర్వాత అష్టావక్ర గీతలో కానీ ఇప్పుడు ఉపదేశ సారంలో కానీ నిష్కామ కర్మ వైపే వెళ్తుంది. లాస్ట్కి చివరి మజిలీ అది. నీ మనసులో అన్ని కోరికలు పడిపోయినాయి, నువ్వు ఉత్తగా తిని పడుకోలేవు. అప్పుడు కోరికలకు అతీతంగా ఒక పనిని పెట్టుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ నిష్కామ కర్మే. దానివల్ల నాకు రోజు ఒక 3-4 గంటలు నేను నా లాంగ్వేజ్ని పాలిష్ చేసుకుంటున్నా, పుస్తకాలు చదువుతున్నా, మిత్రుల్ని కలుస్తున్నా, తర్వాత దాంతోపాటు కొంత డబ్బు ఏదైనా వస్తే అందరికి షేర్ చేస్తున్నా, నేను తింటున్నా, అందరికి పెడుతున్నా. జీవితాలను ఉద్ధరించడం నా కార్యక్రమం కాదు. కానీ జీవితకాలం ఎవరన్నా ఆలోచించండి, ఊరికే వచ్చి అట్లా ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంత భోజనం నిద్ర, ఇంతకంటే గొప్ప జీవితం ఏముంటుంది? ఆలోచించు ఒక్కసారి. మన ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది? నాకు కూడా కారు ఉండాలి, నాకు కూడా బిల్డింగ్ ఉండాలి, అందరికి ఉన్నాయి అన్న చోట స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. నువ్వు పని చేస్తూ పో, అద్భుతం జరుగుతుంది. నేను ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసా. లక్ష్మీచంద్ర గారని ఒక ఆవిడ, ఏమంటారు, ఈ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు, పుట్టుకతో హైపర్ యాక్టివ్ ఇట్లాంటి వాళ్ళంతా. అట్లాంటి పిల్లలకి ఆమె ఒక స్కూల్ లాంటిది పెట్టింది. సో అక్కడే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు. మిగతా పెద్దవాళ్ళు 2 మంచి జాబ్స్ చేస్తున్నారు. చిన్నవాడు చిన్నప్పటి నుంచి చదువుకోలేదు. వాడు కొంచెం ఏమంటారు, ఏమి చేయకుండా ఊరికి అట్లా, వాడికి ఏ దుర్వ్యసనాలు లేవు, కానీ వాడికి ఎందుకో ఏది అబ్బలే. అందుకని వాడిని ఎప్పుడు ఇంట్లో పనోడి కంటే హీనంగా చూస్తారనమాట. వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు వచ్చినా వాడు వేస్ట్ ఫెలో అని చెప్తున్నారు ఆబ్వియస్. కానీ వాడు ఏనాడు బాధపడలేదు. ఎవరేం చేసినా వాడు తిన్నాడు, పడుకున్నాడు, వాడు పని చేసుకున్నాడు, ఇల్లంతా క్లీన్ చేస్తాడు, వాడు రోజంతా చక్కగా నిష్కామకర్మ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు 2 ఏమనుకుంటున్నారు, వాళ్ళు గ్రేట్, ఇంకా చదువుకున్నారు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు, వీడు గ్రేట్ కాదు. సో ఆ డివిజన్ వాళ్ళకు ఉంది, వీడికి ఎప్పుడు లేదు. అయితే బాగా డబ్బున్న కుటుంబం వాళ్ళకు ఒక పిల్లవాడు పుట్టాడు. వాడు చాలా హైపర్ యాక్టివ్, వాడికి మాటలు రావు. ఆ కోట్ల రూపాయలు ఆస్తుంది వాళ్ళకి. న్యూయార్క్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్. సో ఈ పిల్లవాడిని అప్పచెప్పారు. వాళ్ళ కోరిక ఏంటంటే, మా పిల్లవాడిని చూసుకుని ఒక్కడు మంచిగా దొరికితే ఎంత బాగుంది. ఎంతోమందిని చూసాము, అంత డబ్బు కోసం పనిచేస్తున్నారు, కానీ నిజంగా సేవ చేసే వాళ్ళు దొరకట్లేదండి లక్ష్మి గారు అని చెప్తే, ఆమెకు వీడు తారసపడ్డాడు. ఓ రోజు రారా అని చెప్తే, ఏందమ్మా అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత, ఎరా వీళ్ళు చూసుకుంటావా నువ్వు? అనేలోపే వాడిపోయి చక్కగా ఆడుకుంటున్నాడు వాడితోటి. అతనికి ఒక 25 సంవత్సరాలు ఉంటాయి. కల్మషం లేదు. వయసు శరీరం పెరిగింది కానీ మనసులో ఇంకా చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఈ సాధారణ మనుషులకు ఉండే కుట్రలకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఏమడతారు, ఎంత ఇస్తారు మేడం, అసలు వాడు అడగలేదు. నేను సాక్షిని. ఆ తర్వాత ఆ పిల్లవాడితో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు మామూలుగా ఇరిటేట్ అవుతారు ఆడి ప్రవర్తనకి. చెంప మీద కొట్టినాడు, కొట్టేస్తాడు అట్లా. ఇతను ఏం పట్టించుకోవడం లేదు, చక్కగా కౌగులించుకుంటున్నారు, నేల మీద దొరుకుతున్నారు. ఆ పేరెంట్స్ చాలా ఖుషి అయిపోయారు. మేడం ఎంత తీసుకుంటారు అంటే, అసలు వాడికి ఏ కోరికలు లేవండి. చూశారు కదా, వాడి జాబ్ ఎక్కాడో తెలియదు, వాడికి అసలు జాబ్ అంటే కూడా తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒక అంతులేని ప్రేమ, తర్వాత ఏ పని చెప్తే ఆ పని శ్రద్ధగా చేయడం తప్ప ఏ ఫలితం ఆశించాడు. వాడు యోగి. నా కోసం కూడా పనిచేస్తాడు, కానీ వాడు విజయ్ చేసి వెళ్ళిపోతాడు అంతే. వాడు నేను పిలిచి డబ్బులు ఇస్తే అని పెట్టుకుంటాడు. తెలియదు ఆ డబ్బులు తర్వాత 10 రోజుల తర్వాత అక్కడే ఉంటాయి అవి. తర్వాత చాలాసార్లు ఎవరైనా షర్టు తుక్తే అందులో డబ్బులు ఉంటాయి. ఏమైనా డబ్బులు ఇచ్చినామంటే తెలియదు. ఇట్ డజంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. ఇట్లా ఒక 1 yearలో వాడు ఏమీ ఉద్యోగం గట్రా చేయలేదు, కానీ కొంత పుస్తక జ్ఞానం ఉంది. చదవాల్సిన కొన్ని పుస్తకాలు చదివాడు వాడు. మనసు కల్మషం లేదంతే. ఈ పిల్లవాడికి మెల్లగా కొన్ని పదాలు నేర్పించాడు ఓపికగా.
అంటే వాడికి కుదిరింది. ఎవరు మాట్లాడు, వీడు ఎదురుకొచ్చి కూర్చుంటే వాడు వింటున్నాడు, కూర్చుంటున్నాడు, కదలకుండా కూర్చుంటున్నాడు, గంట సేపు కదలకుండా కూర్చుంటున్నాడు ఆ పిల్లవాడు. సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్. వాళ్ళిద్దరి మధ్యనే కుదిరింది. డాక్టర్ మాట్లాడినాడు, ఎవరు మాట్లాడినాడు, వాడు వీడిని చెప్తే వింటున్నాడు. సంథింగ్ ఏదో కుదిరింది అట్లా. అమ్మా అన్నిసార్లు కాదు, ఒక్కసారి అనాలి. నేను ఉండేవాడిని పక్కన, చూసేవాడిని. చాలా సిటీకి వచ్చిన కొత్తలో నేను రోడ్ల మీద బొమ్మలు వేస్తున్న పీరియడ్ అది. నాకు ఒక సైకాలజిస్ట్ పరిచయం అయితే ఆమె ద్వారా నేను అక్కడికి వెళ్ళాను అనమాట. వీళ్ళు ఏం చేశారు, అతను అమెరికా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరందరూ ఇక్కడే ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ. వీడు అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు ఏ జ్ఞానం లేదు, నిష్కామ కర్మ తప్ప. ఎక్కడో చోట దాని ఫలితం ఉంటుంది. వాడు అమెరికా వెళ్ళిన తర్వాత పిల్లవాడికి ఆశ్చర్యం, స్పీచ్ థెరపీ, స్పీచ్ వచ్చేసింది. వాడి మానసిక స్థితిలో సెరెబ్రల్లో ఒక చిన్న చేంజ్ వచ్చింది. కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగినాయి. ఆ డాక్టర్స్ చెప్పారంట, బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ హీ చేంజ్ ట్రెమెండస్లీ. అతను వదిలిపెట్టకండి మీరు. మెడిసిన్ పని చేయింది ఏదో వాడి ద్వారా పనిచేస్తున్నది. ఎవరి మాట వినని వాడు వీడి మాట వింటున్నాడు. ఇట్లాంటిదో చెప్పారు డాక్టర్స్. నిన్ననే మనం ఒక సినిమా గురించి టాక్ కూడా చేద్దాం, మిరకిల్ ఆఫ్ లవ్ అని. అందులో ఒక పాపకి ఇంత పొట్ట ఉబ్బిపోతుంది, ప్రతిరోజు ట్యాబ్లెట్స్ వేయాలి, రకరకాల ఏవో చేయాలి, లేకపోతే అన్నం అరగదు ఆ పాపకి. నిమిషం పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ పాపని డాక్టర్ దగ్గర తీసుకుపోతే బతకరండి అని చెప్తారు. సో ఈ పెద్ద పెద్ద డాక్టర్స్ని కలుస్తుంది. వాళ్ళు చాలా భయంకరమైన టెస్టులు చేస్తారు. ఆ అమ్మాయి నరకయాత్ర అనుభవిస్తుంది. సరే ఆ అమ్మాయి చెప్తుంది, అమ్మ నేను చచ్చిపోతానమ్మా, ఎందుకమ్మా నీకు ఇన్ని కష్టాలు అంటే. చిన్న పాప తెలుస్తుంది కదా, ఇంక నేను నడవలేను, ఇది అయ్యే పని కాదు. డాక్టర్స్ కూడా చెప్తుంది, నేను వెళ్ళిపోతాను డాక్టర్, మీరందరికీ దానివల్ల మీరంతా హాయిగా ఉండొచ్చు. అందరు ఏడ్ చేస్తారు, బోర్న హాస్పిటల్ అంతా అమ్మాయికి బాయ్ చెప్తారు. రియల్ స్టోరీ అది. అన్నాబేల అమ్మాయి పేరు. రీసెంట్ స్టోరీ 2004, 2010 ప్రాంతాల్లో జరిగింది. ఎప్పుడో పురాతన స్టోరీ కాదు, ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ ఇన్ ఇంటర్నెట్. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ఎంత ఉంటుంది తెలుసా, ఇంత పెద్ద చెట్టు ఉంటుంది. సో ఎప్పుడూ ఆ చెట్టు ఎక్కి ఆడుకుంటుంటారు వాళ్ళు. ఆ చెట్టుకి స్టెప్స్ ఉంటాయి అనమాట, నిచ్చెనెక్కి. ఒకసారి ఇంతలో పొట్టతో అమ్మాయి ఇట్లా కూర్చుంటే వాళ్ళ అక్క పిలుస్తుంది, వస్తావా అంటే అతి కష్టం మీద పైకి ఎక్కుతుంది. డాక్టర్స్ ప్రకారం ఇంకొక 1 monthలో చచ్చిపోతుంది ఆమె. ఇప్పుడు ఆ పైకి ఎక్కిన తర్వాత ఆ చెట్టు హఠాత్తుగా విరుగుతుంది కొమ్మ. అప్పుడు ఆ అక్కే ఉంటుంది, కొమ్మ విరుగుతుంది, నువ్వులే పడిపోతావు, నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటా. అన్న తర్వాత ఆ పాప ఏం చేస్తుంది, ఈ చెట్టు ఇట్లా కాండం ఉంటుంది కదా, ఆ కాండం నుంచి ఇట్లా శాఖలుగా విస్తరిస్తుంది. దాని మధ్యన ఒక తొర్ర ఉంది, వాళ్ళకి తెలియదు. ఆ తొర్రం మీద ఒక పెద్ద సాలెగూడు ఎప్పటి నుంచి ఒక తెట్ట పెట్టుంది అట్లా. దాని మీద ఆకులు పడి ఆల్మోస్ట్ ఒక గ్రౌండ్ లాగా ప్రిపేర్ అయింది అది. ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళి అందులో కాలేయగానే డైరెక్ట్ ఉల్టా పోయి తల గుద్దుకుంది అంతే. దాంతో పోలీసులు వచ్చేసారు, మెడికల్ సపోర్ట్ వచ్చింది, హెలికాప్టర్ వచ్చింది, మీడియా వచ్చింది. అప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళమ్మ ఆ చెట్టుకు చేతులు పెట్టి ప్రార్థిస్తారు అనమాట. ఆమెకి ఎప్పుడు ఏ దైవం మీద నమ్మకం ఉండదు. ఆమె ప్రార్థించేది ఏంటంటే, ఇంత కష్టపడుతున్న ఈ పాపకి మరొక కష్టం వచ్చింది, ఏమిటిది అంటే ఒకరికే ఇన్ని దెబ్బలు తగలడం ఏమిటి అసలు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మా అమ్మ ఏడ్చేసింది, ఆమెకి ఇంగ్లీష్ రాదు, నాకు ఇప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చేసింది. అంటే నిజంగా అంత బాగా తీశారు, రియల్ స్టోరీ అది. ఆ తర్వాత ఇది అయిపోగానే చూద్దాం. ఆ పాపని ఇట్లా బయటకు తీస్తారు, జీసస్ని క్రూసిఫై చేసినట్టు ఉంటారు, అచేతనంగా పడుకోబెడతారు. చూస్తే బ్రీత్ నడుస్తుంది. అమ్మాయి చాలా అనుకున్నారు. హెలికాప్టర్లో హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ బయటకు వచ్చి 3 hours తర్వాత చెప్తాడు, ఒక్క గీత పడలేదు, ఒక్క బోన్ ఇరగలేదు, ఒక్క నర్వు బ్రేక్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఆశ్చర్యం ఏంటంటే తను ఉల్టా పల్టా నేల గుద్దుకోవడం వల్ల సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్. తన ఎంటైర్ నర్వ్ సిస్టమ్ రీసెట్ అయింది. తనకున్న రోగం అంతా పోయింది. అన్ని బాడీస్ ఒకదాంతో ఒకటి దోబుచ్చులాడుకుంటుంది, అవయవాలన్నీ. షీ ఈస్ ఫంక్షనింగ్ నార్మల్లీ. విదిన్ 2 days షీ వాజ్ జంపింగ్, డాన్సింగ్ అండ్ ప్లేయింగ్. అప్పుడు ఆమె చెప్పింది ఏం జరిగిందంటే, నేను నేల గుద్దుకున్నప్పుడు నా బాడీలో నుంచి నేను బయటకు వచ్చేసిన. మీరెవరు ఊహించని ఒకానొక విషయాన్ని చూసిన, ఒక అదృశ్య శక్తితో మాట్లాడిన, కానీ ఈ భాష కాదు అది, సైలెన్స్గా. తర్వాత నువ్వు ప్రార్థిస్తున్నది నేను విన్నా. ఆ అద్భుతమైన శక్తి అతను మనిషి కాదు, లేదా అతను కాదు. ఎందుకంటే మాట్లాడితే తెలుస్తుంది ఎవరో. నా గొంతును బట్టి తెలుస్తుంది నేను మగవాడిని. అసలు మాటలేన పెట్టి తెలుస్తుంది ఆడను మగను. మాట్లాడకుండా కమ్యూనికేషన్ అదే చెప్తుందా అమ్మ. ఇది ఎవరు నమ్మరు. బుచ్చరడి విషయంలో నేను చెప్పినా కదా, ఒక 2 గంటల సేపు చూశాడు. అఫ్కోర్స్ కమ్యూనికేషన్ ఉంటుంది. మాట్లాడితే కమ్యూనికేషన్ సగం అవుతుంది, ఏది అర్థం కాకుండా పోతుంది. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపో అన్నాడు.
అంటే నేను వెళ్ళను 100% నేను ఓకే అనుకుంటేనే పోతా. అట్టెట్లా చెప్పినావని వాళ్ళ అమ్మ అంటది, నువ్వే కదా అడిగావు, మా అమ్మాయి 100% బాగుండాలని నువ్వే కదా కోరుకున్నావు, అందుకే నేను అదే కోరాను అని చెప్తుంది. స్టిల్ షీఈ్ అలైవ్, వెరీ యంగ్, ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి. సో నేనేం చెప్తున్నా, మనిషి తన ప్రయత్నమంతా చేసిన తర్వాత ఇక తనకు సాధ్యం కాదన్నప్పుడు మనిషి చూడవలసిన ఒక డైమెన్షన్ గాడ్, అంతే తప్ప నువ్వేమీ చేయకుండా బరెలాగా తిని ప్రతిదానికి పోయి దేవుడా సినిమాకి వెళ్తున్నా, ఫ్రంట్ సీట్ టికెట్ ఇదే అంటే ప్రతిదానికి నువ్వు దేవుడిని లాగితే ప్రతిదానికి ముఖ్యమంత్రిని పిలుస్తున్నా, బార్బర్ షాప్ ఓపెనింగ్ రా ముఖ్యమంత్రి, అట్లుండదు. ఒక స్టేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఒక స్టేచర్ ఉన్నప్పుడు భగవంతుని దగ్గరికి ఎవడు పడితే వాడు పోగలడా? నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు ఏం కావాలంటే నేను చిన్న కోతి బొమ్మ వేసిన చూపించాలనుకుంటా, కుదరదు. ముఖ్యమంత్రి స్థాయి అది కాదు. ఇంకెవడు వస్తాడు? దాదాపు ఒక 10 years కష్టపడి నేను ఒక 10 పెయింటింగ్స్ వేసాను, దానికి రావచ్చు. లేదా ఇంకా ఈజీ, ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసాను మొత్తం 20 బొమ్మలు, రావచ్చు. ఏదో ఉంటుంది. అట్లా ప్రకృతి నీతో దోబూచులాడాలంటే డిజైర్ పనికిరాదు. నువ్వు పరిపూర్ణంగా ప్రయత్నం చేసి ఇక నీ చేతిలో ఏమీ లేదన్నప్పుడు నువ్వు పక్కకు జరిగితే ఇంకేదో వచ్చి అక్కడ నిలబడి ఆ కార్యక్రమం పూర్తి చేస్తే దానికే దైవం అని పేరు. దానికి ఏ పేరైనా పెట్టుకో, అది అనామిక. బేసికల్లీ అనామిక అంటే తెలుసు కదా, నామం లేనిదని. సో మనం కమ్యూనికేట్ అవ్వడానికి, మనం గుర్తుపెట్టుకోవడానికి ఒకదానికి పేరు పెడుతున్నాం. ఇక్కడ దేనికి పేరు లేదు. చింత చెట్టు మనకు, చింత చెట్టుకు కాదు. మనం దానికి నామకరణం చేస్తున్నాం. అట్లా మనం దేవుడికి అలంకరణ చేస్తున్నాం, దేవుడికి నామకరణం చేస్తున్నాం, దేవుడికి మనం ఆరాధన సంతర్పణలు చేస్తున్నాం, దేవుడికి మనం విగ్రహాలు చెక్కుతున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత దేవుడి చుట్టుపక్కల డెవలప్ కావాల్సిందే. దేవుడు డెవలప్ అవుతున్నాడా? అలాగే ఉంటున్నాడు. 10 సంవత్సరాలు అయింది, మంచి రాయి తెప్పించి చెక్కిద్దాం అని ఏమన్నా నానమని చెప్పి పై వలగొడతారు. కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ఉంటాయి, అసలు విగ్రహం జస్ట్ ఇట్లా ఒక చిన్న శిల ఉంటుంది అంతే. అది మార్చడానికి వీల్లేదు. ప్రాకారాలు మారచ్చు, కొత్త పెద్ద గంట బదులు ఇంకో వెండి గంట తెప్పియొచ్చు, లేకపోతే గోపురానికి బంగారు తాపడం పెట్టియొచ్చు, లేకపోతే ధ్వజస్తంభానికి బంగారం పెట్టొచ్చు, ముఖ్యమంత్రి రావచ్చు, ఇవ్వడు రాని పోని, ఒకటి మారట్లేదు, అది దైవం. అది గుర్తించి ఆ స్థితిలోకి నువ్వు రా. అది అండర్స్టాండింగ్ డివినిటీ. అంటే ఎన్ని జనరేషన్స్ మారినా అది మారడం లేదు. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా దానికి అంటుకోవడం లేదు. ఈ ప్రపంచంలో ఎంత కరప్షన్ ఉన్నా అది దానికి అంటుకోవడం లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని ఎక్స్ట్రావగంజులున్నా దైవానికి అక్కర్లేదు. ఆ స్థితిలోకి నువ్వు నిలబడ్డప్పుడు మనిషి స్థాయిలో నిన్ను ఒక యోగి లేకపోతే పరమహంస అన్నారు. అంతే తప్ప మనం అనుకుంటే అది అయితే గాడ్ యు ఆర్ గ్రేట్ టు సీ గ్రేట్ హోప్, కాకపోతే ఏందో అట్లా కాదు. ఒకవేళ దేవుడిని నమ్మితే, కంప్లీట్గా నమ్మితే నువ్వు నిజంగా భక్తుడివి. నాకు ఉద్యోగం కావాలి, ఇప్పించిన దేవుడే, ఇప్పైపోయిన దేవుడే. నా సినిమా హిట్ కావాలి, చేసిన దేవుడే, చేయకపోయిన దేవుడే. ఇలా గనక ఇప్పుడు ఇంతమంది సక్సెస్ కోసం వెళ్తారు, ఫెయిల్ అయిన తర్వాత ఒక్కసారి దర్శిస్తారా దేవుణ్ణి? ఎంత దొంగ నా కొడుకులు అసలు. నువ్వు స్క్రిప్ట్ అయిపోయి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నీ కాళ్ళ దగ్గర స్క్రిప్ట్ పెట్టాను, నువ్వు ఎందుకో ఫ్లాప్ చేసావు, నువ్వేం చేసినా సంతోషం, మేబీ నెక్స్ట్ నాకేమైనా సక్సెస్ ఇస్తానో తెలియదు, బట్ నువ్వు ఏది ఇచ్చినా నాకు ఓకే అని చెప్పావు అనుకో, ఇట్ మీన్స్ దెర్ ఇస్ నో గాడ్. ఫలితం ఏదైనా అంగీకరించడంతోనే దేవుడు పక్కకి జరగలే. ఆశ్చర్యం చూడు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ధర్నా చేసావు, నువ్వు కోరుకున్నది ఇచ్చినా అయిపోయా ముఖ్యమంత్రి పక్కకి జరిగే. ఖచ్చితంగా కావాలన్నప్పుడే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు ఏదైనా అంగీకరిస్తావో కాన్సెప్టే పడిపోతుంది. కానీ మనిషి అట్లా కాదు, మనిషి మూర్ఖుడు, జిద్దుంది మనిషికి. సో తప్పకుండా మిరాకిల్ ఆఫ్ లవ్ అనే సినిమా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది, అది మళ్ళీ వెళ్ళిపోవచ్చు. టెరిఫిక్ సినిమా. అందులో కాస్త క్రిస్టియన్ లాస్ట్ కనిపిస్తుంది వాళ్ళు, బికాస్ దే ఆర్ బిలీవింగ్ క్రిస్టియనిటీ. అందుకని అది వదిలేద్దాం. ఆ అమ్మాయి నేల గుద్దుకొని మొత్తం రీసెట్ కావడం మిరాకిలే. ఆ డాక్టర్ని అడుగుతుంది, మీకు సాధ్యం కాదని చెప్పిండ్రు, ఎట్లా సాధ్యమైంది? డాక్టర్ చెప్తాడు, దీన్నే మెడికల్ రిమిషన్ అనేదో చెప్తాడు దాంటారు. అంటే ఏదైతే మానవుడికి సాధ్యం కాదో డాక్టర్కి సాధ్యం కాదు, అట్లాంటిది కొన్నిసార్లు అకారణంగా దేనివల్లనో సాధ్యమవుతుంది. నేను ఒక పుస్తకం చదివా,
ఒక డీప్ రూటెడ్ డిసీజ్ ఉన్న ఒక అతనికి మొత్తం చర్మం అంతా అది మొత్తం పొక్కిపోయి మొత్తం ఎట్లా అంటే బ్లడ్ గారిపోతుంటుంది. డాక్టర్ తీసుకెళ్తే అది ఇన్క్యూరబుల్ డిసీజ్ అండి. రెండోది ఇతన్ని మనం పెట్టే ఐసీయూ కానీ అలాంటిది లేదు, ప్లీజ్ తీసుకెళ్ళండి. ఎంత ఏడ్చినా దానికి ఆయింట్మెంట్ ఏం పెడతావు, ఒళ్ళంతా పుండేనాయ. ఆ కారులో తీసుకొస్తుంటే కారు యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయితే ఒక చిన్న అడవి లోపల పడ్డది. ఆ ఆకులు గీకులు అంతా మురిగిపోయిన ఒక బురద ఉంది. ఆ బురదలో పడ్డాడు వాడు, బురదలో మునిగిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాలే, ఎదుకులాడితే దొరకలేదు. ఎవడో కట్టే గిట్టే పెట్టి తీస్తే వాడు అన్కాన్షియస్ అయిపోయిండు. హాస్పిటల్ తీసుకుపోయిండ్రు, మొత్తం క్లీన్ చేసిండ్రు. వారం రోజులు మొత్తం తగ్గిపోయింది. డాక్టర్ చెప్పారంటే ఏమో నేను చెప్తున్నా, మనిషి క్యాన్సర్ ఉంది, ఒక పాత గోడ నాకితే పోవచ్చు, మనకు తెలియదు మెడిసిన్ అదని. నాకు చాలాసార్లు అనిపిస్తుంది పెద్ద పెద్ద రోగాలకి మన ఇంట్లో ఉన్న లేదా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక ఆకులోనే ఎక్కడో ఉంది డైరెక్ట్ మెడిసిన్, ఇది వేసుకుంటే పిక్తుంది, అంతకని మనకు తెలియదు అదేమిటో అట్లా. సో దైవం అన్నది సర్వాంతర్యామి అనుకున్నప్పుడు సర్వాంతర్యామిలో నువ్వు లేవా అన్నది ప్రశ్న. నువ్వు సముద్రంలో మునుగుతావు, సముద్రంలో ఒక చోట మునుగుతావా? ఎక్కడ మునిగినా సముద్రంలో మునిగిందంటే అట్లా ఎక్కడ నమస్కరించినా తిరుపతి వెంకన్నకు నమస్కరించినట్టే కాదా? ఇప్పుడు ఇట్లా నేను చేతులు జోడించిన తర్వాత పూర్ణ శ్రద్ధనే పూజ. అట్లా పూర్ణ శ్రద్ధతో ఏ కోరిక లేకుండా చేతులు జోడించిన తర్వాత అటువైపు ఉన్న దేవుళ్ళందరికీ మొక్కినట్టే. నువ్వు ప్రత్యక్షంగా దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ భక్తి, నాట్ మూఢభక్తి. అందుకని మనిషి పరిపూర్ణ ప్రయత్నం చేసిన తర్వాత ఇక తన పరిధిలో లేదు, తన చుట్టుపక్కల ఉన్న మనుషుల పరిధిలో లేదు, ఏ మనిషి దీనికి సహాయం చేసినా అవుతలేదు అనుకున్నప్పుడు అందరూ ఒక చిన్న గ్యాప్ ఇస్తారనమాట. ఆ గ్యాప్లో సంథింగ్ ఫిల్స్ ఇన్. అలా జరుగుతుంది. దానికి మిరాకిల్ అనొచ్చు, దైవ ప్రేరణ అనొచ్చు, దైవ కృప అనొచ్చు, ఆశీర్వాదం అనొచ్చు, వాటి అట్లా. సో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది దైవమే అనుకుంటేనే నీ భక్తి కరెక్ట్. నీకు నచ్చిన ఫలితం వస్తేనే నువ్వు దేవుడు ఉన్నాడు అనుకున్నావా, అది నీ భక్తి కాదు, అది దొంగ భక్తి. నువ్వు వ్యాపారం చేస్తున్నావు దేవుడితోటి. నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నేను ఏనాడు ఏ దేవాలయాల్లోకి వెళ్ళి ఏ కోరిక కోరలే బై బర్త్. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ. ఆనందంగా ఉన్నవాడికి కోరిక ఎందుకు ఉంటుంది? ఉన్నదాంతో ఆడుకుంటున్న వాడికి ఇప్పుడు ఏదో కావాలి, బ్యాటు బాల్ కావాలి, నేను రాయి ఉంటే రాయితోనే గంటనంటారు ఆడుకుంటే. తద్వారా నాకు ఆ థాటే రాలేదు కోరుకోవాలని. ఏమీ లేవు, పేపర్ ఉంది చింపి విమానం తీసుకుని ఆడుకుంటే గంట సేపు అయిపోయాయి. ఓ 4 పేపర్లు అతికి పెట్టి పతంగ చేసి ఆడుతుంటే అయిపోయాయి. రకరకాల అసలు ఎన్ని ఆటలు, అసలు నాకు థాటే రాలే. వాడి దగ్గర ఉన్న బ్యాట్ బాల్, వాడి దగ్గర బ్యాట్ బాల్ వాడు ఆడుకుంటాడు, ఇది కూడా ఆడుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ప్లే ఇఫ్ యూ రియల్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ప్లేయింగ్. అప్పుడు లైఫ్ ఆల్సో ఒక ప్లే అవుతుంది. సో నీలో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా ప్లే చేసినప్పుడు ఒక డివైన్ ప్లే స్టార్ట్ అవుతుంది. నీకు టైం తెలియదు అసలు. అందుకని దైవాన్ని దర్శించాలి, మనిషి యొక్క హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్ అది. కానీ కోరిక లేకుండా వెళ్ళినప్పుడు ఆ క్వాలిటీ వేరు. నేను అరుణాచలం పోయినా, తమిళనాడులో దేవాలయాలను చూసిన, అక్కడ దేవాలయాలు ఖాళీగా ఉంటాయి, ఇక్కడలాగా బిజీగా ఉండవు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అక్కడ మూల విగ్రహం ఉంటే ఇక్కడ హాయి కూర్చొని గంటల సేపు చూసిన. సో బ్యూటిఫుల్. ఎంత అద్భుతంగా చెక్కుతారంటే అసలు మనిషి సృష్టి ఆ మామూలు విషయం కాదు. మనిషి సృష్టించి దానికి తను ప్రాణప్రతిష్ఠ చేసి తను పక్కకు జరుగుతున్నాడు. మనం కూడా పొలంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఏ ఆకారము లేని ఒక రాయిని పెట్టాలి. అది శివలింగంగానూ కనబడకూడదు, వృత్తముగా కనబడకూడదు, అట్లా ఇట్లా వినాయకుడు ఏది కనబడకూడదు. జస్ట్ ప్లేన్ స్టోన్. దాన్ని ఒక దిమ్మ మీద పెట్టి అక్కడ దానికి ఏముంటుందంటే ఇది అకారణ దైవం అన్నట్టు. అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఏ కోరికలు లేనివాడే దాన్ని దర్శించుకోవాలి. ఇది కట్టేసి మనం వెరీసూన్ పొలంలో చేసే కార్యక్రమాలు ఇది ఒకటి. ఇప్పుడు ఎందుకు అది ఊరికే జస్ట్ చూడండి. దర్శనం అంటే నాకు తెలుసా నీకు? టీవీ చూస్తాం, అవునా?
మరి దేవుడిని దర్శనం చేసుకుంటాం, అది ఎందుకు చూడడం కాదు? నేను చూసేసిన దేవుడిని అంటామా? గురువు గారిని దర్శనం చేసుకుంటాం, ఒక హాస్పిటల్లో పేషెంట్ని చూస్తాం, దర్శనం ఎందుకు చేసుకోవట్లేదు? దర్శనం అంటే చూడడం అంటే తెలుసా తేడా నీకు చూడ్డానికి దర్శనానికి ఒక చిన్న తేడా ఉంది. చూడడం అంటే నువ్వు చూస్తున్నావు అది చూస్తలేదని. టీవీ చూస్తున్నట్టు టీవీ నువ్వు చూస్తున్నావు, టీవీ నిన్ను చూస్తలేదు. దైవ దర్శనం అంటే నువ్వు చూస్తున్నప్పుడు ఏకకాలంలో అది కూడా నిన్ను దర్శనం అన్నమాట. గురువు దర్శనం అంటే తెలుసా, నువ్వు గురువు గారిని చూసినప్పుడు గురువు కూడా నిన్ను చూశాడు అంటే దాన్ని దర్శనం అన్నారు. ఇప్పుడు మనం చూసుకోవట్లే, మనం ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నాం ఒకరినొకరు. నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నన్ను చూస్తున్నాను, నేను నా బిడ్డను చూస్తున్నా, వాడు నన్ను చూస్తున్నాడు, బాలని చూస్తున్నా, వాడు నన్ను చూస్తున్నాడు. ఇది ఈక్వల్. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉండవు. దర్శనానికి సమానత్వం ఇంపార్టెంట్. ఎవడన్నా చూసారా దేవుడు పైన పెట్టి కిందికి వెళ్ళి చూడడం? మనకు సమాన స్థాయిలో ఉంటుంది దైవం. దర్శనానికి సమాన స్థాయి ఇంపార్టెంట్. సమత్వము దర్శనం. జనాలకు తెలియదు లేరా లైట్ తీసుకో రీసారా సో వైసా.